మరి రేవంత్ రెడ్డికే దిక్కు లేకపోతే మీ కడియం శ్రీహరి ఉంటాడా నేను అడుగుతా ఉన్నా. ఆయన పరిస్థితి ఏంది అసలు? కడియం శ్రీహరి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. అవి చూస్తే అప్పుడప్పుడు గమ్మత్ అనిపిస్తుంది. అది సామెతను శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డదని. అరే అసలు తెల్లారు లేస్తే నీతులు మాట్లాడతాడు. ఏదో పెద్ద పెద్ద నీతివంతమైన మాటలు. ఆయన ఒక్కడే మేధావి, ప్రపంచంలో లేడీ ఎవరికి తెలియలేదు, ఈయనకేమున్నది అన్నట్టు పోజులు కొడతాడు. మరి గన్ని శకునాలు చెప్పే పెద్ద మనిషి, గన్ని నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా ఇచ్చేస్తుంటే రాజీనామా చేసి ఎలక్షన్కి రా, దమ్ముంటే చూసుకుందాం రా. గన్పూర్లో దమ్ముంటే రా. పెద్ద పెద్ద మాటలు ఎందుకు? ఓ పెద్ద భీకరమైన డైలాగులు, బీభత్సమైన పోజులు. గాలిలో గెలుసుడు కాదు కదా. నిజంగానే నీ రేవంత్ రెడ్డికి, నువ్వు చేరిన కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా దమ్ముంది, ప్రజల ఆదరణ ఉంది అనుకుంటే రాజీనామా పెట్టు రా. ఒక్క కడియం శ్రీహరే కాదు, 10 మంది వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ తప్పించుకోజాలరు. సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాం, తప్పకుండా న్యాయం జరుగుతుంది. 10 ఎలక్షన్లు కూడా ఉప ఎన్నికలు వస్తాయి. బరాబర్ గిరిగీసి కొట్లాడాలి. వీళ్ళ సంగతి ఏందో చూపెట్టాలి.